4 కోట్లతోటి ఈ ప్రాజెక్ట్ ని చేపట్టింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి సీతక్క గారు. ఇప్పుడు వర్షాలు వచ్చే సీజన్, ఇదంతా ఈ ఏరియా మొత్తం గోదావరి నీళ్లతోటి ఫుల్ గా ఫ్లడెడ్ గా నిండిపోతుంది. ముంపు ప్రాంతానికి గురయ్యే ఏరియా ఇది. దీనికి సైడ్ వాల్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఇట్లాంటి సైడ్ వాల్ నిర్మించారు. కమిషన్లకు కకృతి పడి ఏ దేశంలో కూడా ఎవడు అడిగేటోడు ఉన్నాడు. రాజ్యం మనది, రాజ్యాన్ని మనం ఏలుతున్నామని చెప్పేసి కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజలకు కానీ చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి త్వరగా ఈ వర్కును మరి మంచి నాణ్యతతోటి పూర్తి చేయాలని మొన్న ప్రజలు కూడా కోరడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమిటంటే ఏదన్నా మాట్లాడితే మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని అంటున్నారు. మేము పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాము. మేము ఈ గ్రామ ప్రజలం. మేము కోరేది ఏంటంటే పూర్వం నుండి కూడా మా గ్రామానికి ఈ రోడ్డు సౌకర్యం లేదు. ఈ బ్రిడ్జి కట్టి 3 సంవత్సరాలు అవుతుంది కానీ అది మీ బ్రిడ్జి అనేది నిర్మించి చూసుకోవటమే జరుగుతుంది కానీ ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళి మా వెహికల్ వర్షకాలం అయితే నడిచిన దాఖలైతే లేదు. ఆ సైడ్ వాల్ హైట్ మాత్రమే నిర్మించుకుంటూ రావాలి. అట్లా నిర్మిస్తేనే ఇటు వరద ప్రాంతం ఏదైతే వరద వస్తుందో, ఏదైతే ఆ ముంపుకు గురవుతుందో ఇది ఊరికి పోకుండా కొంచెం ఆయకట్ట లెక్క మిగులుతుంది. ఇప్పుడు ఒక తడి తాకడి వస్తుందంటే ఆ మట్టి దాన్ని తట్టుకొని నిలబడాలి. నాణ్యమైన రోడ్ అనే వేయాలి, లేకుంటే అట్లా సైడ్ వాల్ అనే నిర్మించాలి. మనం ఏదైతే 4 కోట్లు పెడుతున్నామో, 5 కోట్లు పెడుతున్నా, 10 కోట్లు పెడుతున్నా, రూపాయి పెడుతున్నామో, లక్షణ పెడుతున్నామా, దాని తగ్గట్టు వరకు మాత్రం ఇక్కడ చూపెట్టాలి. వీళ్ళు కోరుకునేది ఏంటంటే సరే ఒక 4 కోట్ల రూపాయలతోటి ఇది ఎస్టిమేషన్ చేయదలిస్తే ఇక్కడ నాణ్యంగా ఉండాలి. ఇక్కడ లోపాలు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే చేసినామన్నట్టుగా కొన్ని పనులు స్థాపిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల బ్రిడ్జిలే లేచిపోయినాయి, కొన్ని చోట్ల రోడ్లే లేచిపోయినాయి. అయినా కూడా ఇప్పటిదాకా దానిపైన స్పందన లేదు. ప్రజలు ఇంతమంది ఆ ఊరస్తులు చెప్పే ముచ్చటేంది, ఈ రోడ్డు ఇట్లా ఉండడం వల్ల మాకే ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. మరి ప్రజలు తిరగబడతా ఉంటే దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మోకాళ్ళడ్డు పెడుతున్నారు. అంటే మీ విఘ్నతకి వదిలేస్తున్నాం మంత్రి సీతక్క గారు.